నేను శివాని గడ్డమాను. సో చాలా హ్యాపీగా ఉంది ఇవాళ కార్ అన్వీలింగ్ చేసుకోవడం అనేది. సో ఈ బెంచ్ కార్ అనే కళ ఏదైతే ఉందో 6 సంవత్సరాలు అన్నమాట ఇది మాది. సో మా పాప పుట్టినప్పుడు పాల డబ్బా నుంచి మొదలయ్యి ఏదైతే ఉందో ఈ కష్టము ఈరోజు బెంచ్ కార్ దాకా వచ్చింది. సో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ బిజినెస్ త్రూ మేము చాలా సంపాదించుకున్నాము, చాలా నేర్చుకున్నాము కూడా. వాల్యూస్ నేర్చుకున్నాము, ఎథిక్స్ నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము. సో ఎట్లా ఏం నేర్చుకుంటున్నాము అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే కాళ్ళకేసుకునే చెప్పుల నుంచి మొదలు పెడితే అసలు లైఫ్లో ఏముండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటున్నాము. ఒకరి దగ్గర ఒకటి, ఇంకొకరి దగ్గర ఒకటి అన్నట్టు. సో ప్రతిదీ చాలా హ్యాపీగా ఉంది మాకు ఈ బిజినెస్లో. మేము అచీవ్ చేసినవి చాలా ఉన్నాయి. ఆల్రెడీ అందరికీ స్టోరీ తెలుసు. సో ఈ బెంచ్ కార్ కళ కూడా అట్లా నెరవేర్చుకున్నాము. సో మీరందరూ కూడా ఒక డెసిషన్ తీసుకోండి. ఇంకా అటు ఇటుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా ఒక గట్టి డెసిషన్ తీసుకోండి. వెస్టీజ్లో సక్సెస్ డెఫినెట్గా ఉంది. సో ఒక చిన్న మాట చెప్తా. ఒక వ్యక్తి సముద్రం దగ్గర కూర్చొని అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దాంలే అనుకుంటున్నాడంట. ఆ అలలు ఎప్పటికీ తగ్గవో ఆ వ్యక్తి ఎప్పటికీ స్నానం చేయడు. సో మన మీద విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ పోవు, అవి పడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. సో వాటన్నిటిని ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మన లైఫ్లో సక్సెస్ తీసుకుంటాము. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ లీడర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. అప్పుడా గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో వెరీ హ్యాపీ అండి మేము కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్, భగవంతుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, సో ఈ ఆపర్చునిటీని పరిచయం చేసిన బ్రదర్ పురుషోత్తం దాసు గారు అండ్ పూర్ణిమ గారికి అండ్ నా ఎలోయిస్ అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తాను. ఒకసారి మీ అందరూ చేతులు జోడించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో ఎందుకంటే సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. అంటే ఈ సక్సెస్ పోతుంది. శ్రీనివాస్ వడ్డేమాన్ సక్సెస్ అవ్వలే, ఇంతమంది కలిసి చేశారు. శ్రీనివాస్ వడ్డేమాన్ 2.5 కోట్లతో ఇల్లు కొనలే, సో ఇంతమంది కలిసి కొనిచ్చారు. సో అంటే ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే సిస్టమ్ ఈజ్ పవర్ఫుల్. సిస్టమ్ ని కనుగొన్న వ్యక్తికి పాదాభివందనం. ఎస్పీ బారీ సార్ అండ్ ఫ్యామిలీ కోసం ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో అంటే అనుక్షణం ఒక నిరంతర ప్రయత్నం, పోరాటం. సో ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చింది. 5 సంవత్సరాల ముందు ఈ బిజినెస్ ఆపర్చునిటీ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది విమర్శలకి మేము కొన్ని సందర్భాలలో ఇన్షర్ట్ వేసుకుని బయటకు పోతే వాడు ఏమంటాడో అని కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే వీడు పోతాడు వేసుకొని లాగేసుకొని అని చెప్పి జనాలు అంటుండే, నవ్వుతుండే, ఎగతాళి చేస్తుండే. సో 160 రూపాయలు, 200, 500 రూపాయలు చెక్ వచ్చినప్పుడు ఆ చెక్ ని నేను చూపించినప్పుడు వాళ్ళు నవ్వే నవ్వులు, వాళ్ళు వేసే పంచులు సో నాకు ఇప్పుడు కూడా చాలా గుర్తుండే. అంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటది, ఆకలి ఇన్ని రోజులు కన్నీళ్లు మింగి కడుపు నింపుకొని బతికినాం, సో ఇప్పుడు ఆ కన్నీళ్ళే మండినాయి అని. సో మాకు కూడా అంటే ఇక్కడ అప్పులు, నొప్పులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఇంకొంచెం బిజినెస్ ని బిల్డ్ చేయడం మొదలు పెట్టినాం. ఇంకా అప్లైన్ ని ఫాలో అయినాం. అప్లైన్ ఏ విధంగా పనిచేస్తున్నాడు, సో అతను ఏ వేలో పోతే మేము సక్సెస్ అవుతామని ప్లాన్ చేసుకొని ఒక సిస్టమ్ ని ఫాలో చేసుకుంటూ, సో అప్లైన్ చెప్పిన ప్రతి మాటలు వింటూ ఫాలో చేస్తూ ముందుకెళ్ళినాం. కాబట్టి DUCD కంప్లీట్ చేసుకోగలిగినాం, 10 lakhs ఇన్కమ్ ఎర్న్ చేసుకోగలిగినాం. అండ్ ఇదే బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా 2.5 కోట్ల రూపాయలతో విల్లా కూడా పర్చేస్ చేసుకున్నాము. దాంతో పాటుగా ఈ రోజు నా కలల కారైన బెంచ్ వర్త్ ఆఫ్ 70 lakhs బెంచ్ అనేది ముందు తీసుకురావడం జరిగింది. సో మిత్రులారా, విమర్శలు వస్తూనే ఉంటాయి. సో వాటికి నువ్వు తట్టుకొని నిలబడితే నీ స్టోరీ ఒక రోజు వస్తుంది. వాటిని తట్టుకోలేకపోతే నిన్ను పక్కన పెట్టి విమర్శలు పైకి వస్తాయి. నేనేమంటానంటే నా నెత్తిలో ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం భారం అయిపోతుంది, మన పని అనేది ఆగమైపోతుంది. సో ఈ ప్రాబ్లం ఎప్పుడైతే ఉందో దాన్ని ఒక మెట్టుగా మలుచుకొని నువ్వు నడుచుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే 100% సక్సెస్ వైపు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో మేము కూడా ఈ రోజు శ్రీనివాస్ వడ్డేమాను ఇంత పెద్ద ఇల్లు కొన్నాడు, ఇంత పెద్ద కార్లు కొన్నాడు, ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకున్నాడు అంటే ఇది రాత్రి జరిగిపోలేదు. ఇది రాత్రి జరగలే. ఒక 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఉన్న అందులో ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. సో నాకు ఒక మాట గుర్తొస్తుంది, ఏ వ్యక్తి అయినా ఈ జీవితంలో కాళ్ళు తడవకుండా జీవితాన్ని దాటినట్ట, కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలే.
సో ఈ బిజినెస్ లో కూడా మీకు అదే జరుగుతుంది. కానీ పట్టు విడమని విక్రమార్కులాగా మీరు పనిచేస్తూ ఈ విమర్శలని క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ తో కొట్టుకొని ముందుకు వెళ్ళిపోతే సో 2 సంవత్సరాల తర్వాత మీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఇలాంటి బెంచ్ మీ ఇంటి ముందు ఉంటుంది. అంటే మీరు కొంచెం అంటే ఒక కోరిక, తీరిక, ఓపిక అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా జీవితం ఆగమైపోతుంది. సో చూడండి, కోరికలు ఉన్న వాళ్ళకి తీరికలు లేవు, తీరికలు ఉన్న వాళ్ళకి ఓపికలు లేవు, ఓపికలు ఉన్న వాళ్ళకి కోరికలు లేవు. సో అందుకే చూడండి, కొంతమంది బిజినెస్ లో ఒక రోజులో చూసి వెళ్ళిపోతారు, కొంతమంది నెల రోజులు చూస్తారు, కొంతమంది 3 నెలలు చూస్తారు, కొంతమంది 6 నెలలు చూస్తారు. కానీ 2 ఏళ్ళు ఎవరైతే నిలబడతారో అతను మాత్రమే సక్సెస్ఫుల్ గా ఇలాంటి పొజిషన్ లో ఈ పొజిషన్ లో నిలబడతారు. సో మీరు చూసేవాళ్ళ చేసేవాళ్ళ ఎవరో మిమ్మల్ని చూసేవాళ్ళు, మీరు అది మీరు ఇది మీరు చేయలేరు, మీతో కాదు అంటే మరి మీతో అవుతుందా కాదా? హలో, అవుతుందా కాదా? గట్టిగా మీ మొక్కలోని ఆత్మవిశ్వాసంతో ఉండండి, కళలు కనండి, మీ కళలకి ప్రాణం పోయండి. సో నిరుద్యోగులు చాలా మంది యువత అన్నట్టుగా ఎంత మంది రోడ్డు పైన ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారంటే ఇది ఈ రోజు నుంచే 2 ఏళ్ల నుంచే తిరుగుతున్నారు అంటే కాదు, 5-6 సంవత్సరాల నుంచి నేను చూడబట్టి అప్పటి నుంచి కూడా తిరుగుతూనే ఉన్నారు. సో ఆ రోజు మేము దాసరి మాట్లాడుకున్నప్పుడు చెప్తుండే, సో వీళ్ళు ఫైల్ పట్టుకొని తిరుగుతున్నావు, నువ్వు డెమో కిట్ పట్టుకొని తిరుగు, ఇద్దరికి ఎవరు గెలుస్తారో అని. కానీ ఈ రోజు చూడండి, 5 సంవత్సరాల తర్వాత శ్రీనివాస్ వర్ధమాన్ లైఫ్ స్టైల్ కంప్లీట్ గా 0 నుంచి హీరో వరకు వచ్చేసింది. కానీ వాళ్ళు మాత్రం అదే ఫైల్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, జీవితం మనకే నేర్పిస్తుంది, మనం ఏం నేర్చుకుంటున్నాం. సో ఒక జరిగే సిచ్యువేషన్ బట్టి కూడా మనం నేర్చుకుంటాం.